నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కేరళ స్టోరీ 2 మూవీ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. వాస్తవాలనే సినిమాలో చూపించామని మేకర్స్ చెబుతుంటే కేరళపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మలయాళీలు మండిపడుతున్నారు. నటుడు ప్రకాష్ రాజ్, దర్శకుడు అనురాగ్ కశ్యప్ కేరళపై తప్పుగా చూపించడాన్ని తప్పుపట్టారు. అభ్యంతరకర సన్నివేశాలను తొలగించకపోతే సినిమాను అడ్డుకుంటామని కేరళ వాసులు హెచ్చరిస్తున్నారు. ఇదే ఇవాల్టి స్పెషల్ ఫోకస్. ది కేరళ స్టోరీ 2 సినిమా చుట్టూ వివాదాలు రాజుకుంటున్నాయి. రంజాన్ మాసంలో సినిమా రిలీజ్ అవుతుండటంతో దేశవ్యాప్తంగా ఈ సినిమా ప్రకంపనలు రేపుతోంది. ట్రైలర్లో మహిళలకు బీఫ్ తినిపించే సీన్పై మలయాళీలు మండిపడుతున్నారు. కేరళ సంప్రదాయాలను అగౌరవపరిచే విధంగా సినిమాను తెరకెక్కించారంటూ సీఎం పినరయి విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను కూడా వెనక్కి తీసుకుంటున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ది కేరళ స్టోరీ 2 చుట్టూ వివాదాలు, సినిమాను సమర్థిస్తున్న బీజేపీ నేతలు, అడ్డుకుంటామని కేరళ ప్రజలు వార్నింగ్, మూవీలో పరోటా బీఫ్ తినిపించడంపై రచ్చ. ది కేరళ స్టోరీ 2 చుట్టూ రాజకీయ దుమారం మొదలైంది. కేరళ ప్రజలు అడ్డుకుంటామని స్పష్టం చేస్తుంటే సినిమాలను విడుదల చేసి తీరుతామని మూవీ టీం కుండబద్దలు కొట్టి చెబుతోంది. వాస్తవ సంఘటనల ఆధారంగానే సినిమాలను తీశామని దర్శకుడు చెప్తుంటే కేరళపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని ప్రజలు సోషల్ మీడియా సాక్షిగా హెచ్చరిస్తున్నారు. ఉత్తరాదిలో జరిగే ఘటనలను దక్షిణాదికి ఆపాదిస్తున్నారని మండిపడుతున్నారు. కేరళ స్టోరీ 2 విడుదలను అడ్డుకుని తీరుతామని వార్నింగ్ ఇస్తున్నారు. కాసుల కక్కుతిలో పడిన నిర్మాతలు, దర్శకులు కలిసి కేరళ సంప్రదాయాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రజలతో పాటు రాజకీయ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఫ్ పరోటా అన్నది కేరళ వాసులు తినే సాంప్రదాయ వంటకమని స్థానికులు చెబుతున్నారు. బలవంతంగా తినాలని మలయాళీలు ఎవరూ ఒత్తిడి చేయడం లేదని స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు ది కేరళ స్టోరీ 2 రాకతో మళ్లీ వివాదాలు ముదురుతున్నాయి. ఈసారి కేరళతో పాటు ఇతర రాష్ట్రాల్లో మతమార్పిడి అంశాలను చూపించడంతో రాజకీయంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కేరళలో అధికార పక్షం, ప్రతిపక్షం ఈ చిత్రాన్ని దుయ్యబడుతున్నాయి. ది కేరళ స్టోరీ 2 సినిమాను డైరెక్టర్ కామాఖ్య నారాయణ్ సింగ్ తెరకెక్కించారు. తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమా రూపొందించారు. 3 భాషల్లోనూ ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఈ సినిమాలో ఉల్కా గుప్తా, ఐశ్వర్య ఓజా, అదితి భాటియా కీలక పాత్రలు పోషించారు. 2023లో రిలీజ్ అయిన ది కేరళ స్టోరీ సినిమాకు సీక్వెల్ గా పార్ట్ 2 తెరకెక్కింది. అయితే ఈ ట్రైలర్ రావడంతో సోషల్ మీడియాలో ఈ సినిమాపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ మూవీ చుట్టూ ముసురుకున్న వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఈ సినిమాలో ఒక హిందూ యువతితో ముస్లిం కుటుంబం బలవంతంగా బీఫ్ తినిపించే సీన్ పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ట్రైలర్ రిలీజ్ అయ్యాక సినిమాపై వివాదం మరింత ముదిరింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సైతం స్పందించారు. ట్రైలర్లోని సన్నివేశాలు కేరళ సంప్రదాయం, మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని అన్నారు. ఇలాంటి సినిమాలకు సెన్సార్ ఎలా ఇస్తారంటూ బోర్డుపై ఫైర్ అయ్యారు. కేరళపై ద్వేషాన్ని వ్యాప్తి చేయడం, తమ రాష్ట్ర లౌకిక సంప్రదాయాన్ని అవమానించడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని రూపొందించారని విజయన్ విమర్శించారు. పరస్పర అంగీకారంతో జరిగే వివాహాలను కూడా మతతత్వానికి, బలవంతపు మత మార్పిడికి ఉదాహరణలుగా చూపిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి సినిమాలతో తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలతో కేరళ సంప్రదాయాన్ని దెబ్బతీసేలా మతపరమైన అంశాలతోనే తొలి భాగం తెరకెక్కించారని దేశ ప్రజలు గుర్తించారని తెలిపారు. సెక్యులర్ పునాదులపై ఏర్పడ్డ కేరళ సంప్రదాయాన్ని ఇలాంటి తప్పుడు ప్రచారాలతో నాశనం చేయలేనంటూ నిరూపించాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు. ది కేరళ స్టోరీ 2 పై వస్తున్న ఆరోపణలపై చిత్ర నిర్మాత విపుల్ అమృత్ లాల్ షా, దర్శకుడు కామాఖ్య నారాయణ్ సింగ్ స్పందించారు. తాము ఎవరినీ లక్ష్యంగా చేసుకుని సినిమా తీయలేదని, సమాజంలో ఉన్న కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా నిర్మించామని తెలిపారు. కళాకారులకు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉందని, సినిమాను పూర్తిగా చూసిన తర్వాతే ఎవరైనా అభిప్రాయం చెప్పాలన్నారు. వివాదాలు రేపడం తమ ఉద్దేశం కాదని, చర్చకు దారితీసే అంశాన్ని చూపించడమేనని స్పష్టం చేశారు. ది కేరళ స్టోరీ సినిమా మేకర్స్ కు కేరళ హైకోర్టు షాక్ ఇచ్చింది. మూవీ రిలీజ్ ను ఆపాలని కోరుతూ శ్రీదేవ్ అనే బయాలజిస్ట్ కేరళ హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు. దీనిపై న్యాయస్థానం విచారణ జరిపి కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సెన్సార్ బోర్డుతో పాటు ప్రొడ్యూసర్ కు నోటీసులు జారీ చేసింది. అయితే ఈ సినిమా ట్రైలర్ తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని, అది కేరళను భిన్నంగా చూపిస్తుందని శ్రీదేవ్ పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. మరో వారంలో సినిమా విడుదల కావాల్సి ఉండగా ఇప్పుడు నిర్మాతకు కోర్టు నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
ఇదిలా ఉంటే ఈ మూవీని ఈ నెల 27న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. అయితే రంజాన్ మాసంలో సినిమా రిలీజ్ అవుతుండటంతో దేశవ్యాప్తంగా ఈ సినిమా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇలాంటి టైంలో ది కేరళ స్టోరీ 2ని రిలీజ్ చేయడం వివాదాలకు తెరతీస్తుందని, రిలీజ్ డేట్ ని మార్చుకోవాలని కొన్ని పొలిటికల్ పార్టీలు టీంపై ఒత్తిడి తెస్తున్నాయి. అయితే మేకర్స్ మాత్రం ఈ విషయంలో తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. బలవంతపు మత మార్పిడి ముఠాల వలలో చిక్కుకున్న యువతుల కథాంశంతో ది కేరళ స్టోరీ 2 వస్తోంది. భారత న్యాయ వ్యవస్థలోని నిజమైన కేసుల ఆధారంగానే తాము ఈ సినిమాను తెరకెక్కించామని మేకర్స్ చెబుతున్నారు. ది కేరళ స్టోరీ 2 వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. పార్ట్ 1 సమయంలోనూ అనేక కాంట్రవర్సీలు చుట్టుముట్టాయి. రెండో భాగంపై రాజకీయ పార్టీలతో పాటు విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్, దర్శకుడు కామాఖ్య నారాయణ్ సింగ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ది కేరళ స్టోరీ 2 పార్ట్ 1 రిలీజ్ సమయంలోనూ వివాదాలు. ప్రకాష్ రాజ్, కామాఖ్య నారాయణ మాటల యుద్ధం. పనికి మాలిన సినిమా అన్న అనురాగ్ కశ్యప్. వివాదాలకు కేంద్ర బిందువుగా ది కేరళ స్టోరీ 2 సినిమా నిలుస్తోంది. ది కేరళ స్టోరీకి సీక్వెల్గా వస్తున్నది కేరళ స్టోరీ 2. మళ్లీ దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. మొదటి భాగం మాదిరిగానే ఈ సీక్వెల్ కూడా సున్నితమైన అంశాలను ప్రస్తావిస్తోందన్న ప్రచారంతో విడుదలకు ముందే రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ది కేరళ స్టోరీ మొదటి భాగం విడుదల సమయంలోనూ వివాదాలు చెలరేగాయి. ముఖ్యంగా సినిమాలో ప్రస్తావించిన లవ్ జిహాద్ అంశం, వేలాది మహిళలు మతం మారినట్లు చూపిన గణాంకాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పలు రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు సినిమా వాస్తవాలను వక్రీకరించిందని ఆరోపించాయి. చిత్ర బృందం మాత్రం సమాజంలోని కొన్ని కోణాలను వెలుగులోకి తీసుకురావడమే తమ ఉద్దేశమని అప్పట్లో స్పష్టం చేసింది. ఇన్ని వివాదాల నడుమ కూడా ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. తాజాగా ది కేరళ స్టోరీ 2 ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఒక సీన్లో ఓ అమ్మాయి చేత బలవంతంగా బీఫ్ తినిపించే సీన్ ఈ వివాదానికి ప్రధాన కేంద్ర బిందువుగా మారింది. ఈ వివాదం ఇప్పుడు సినీ ప్రముఖుల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ప్రకాష్ రాజ్ తన ఎక్స్ ఖాతాలో ఒక ఆసక్తికరమైన పోస్టును పంచుకున్నాడు. అందులో శాకాహారులు, మాంసాహారుల ఆహార ప్రాధాన్యతలకు సంబంధించి జాబితాను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ జాబితాలో వీగన్స్, వెజిటేరియన్స్, ఎగ్టేరియన్స్, పంది మాంసం తినని మాంసాహారులు, బీఫ్ తినని మాంసాహారులు, అన్ని రకాల మాంసం తినేవారు, కేవలం చేపలు మాత్రమే తినే మాంసాహారులు, ఇలా రకరకాల ఆహారపు అలవాట్లు ఉన్న వ్యక్తుల గురించి ప్రస్తావించాడు. అంతకుముందు చేసిన మరో పోస్టులో ప్రకాష్ రాజ్ పంది మాంసం, బీఫ్, చేపల వంటకాల ఫోటోలను షేర్ చేశాడు. పంది మాంసం, బీఫ్, చేపలు ఇలా అన్నీ కూడా పక్కా శాకాహార వంటకాలతో పాటు కలిసిమెలిసి ఉండేదే అసలైన కేరళ స్టోరీ అని, దయచేసి ఆస్వాదించండి, హ్యాపీ సండే అంటూ రాసుకొచ్చాడు. ది కేరళ స్టోరీ 2 సినిమాపై బాలీవుడ్ ప్రముఖ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమాను ప్రాపగండా మూవీ అంటూ మరోసారి కుండబద్దలు కొట్టాడు. ఇటీవల కేరళలో జరిగిన ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డ్స్ వేడుకల సందర్భంగా మీడియాతో మాట్లాడారు. బీఫ్ పరోటా చాలా అద్భుతంగా ఉంటుందని ప్రశంసించాడు. త్వరలో విడుదల కానున్న ది కేరళ స్టోరీ సినిమాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. అదొక బుల్షిట్ ట్రైలర్ అని తేల్చి చెప్పాడు. మీకు బీఫ్ ఇష్టమా అని అడిగిన ప్రశ్నకు అవునని సమాధానమిచ్చాడు. ఈ రోజుల్లో బీఫ్ తినడం ఒక సమస్య కదా అన్న ప్రశ్నకు అది అస్సలు సమస్యే కాదని, తనకెలాంటి సమస్య లేదని తేల్చి చెప్పాడు. బీఫ్ పరోటా అనేది ఎప్పుడూ బెస్ట్ అంటూ కితాబిచ్చాడు. ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్ వ్యాఖ్యలపై చిత్ర దర్శకుడు కామాఖ్య నారాయణ్ సింగ్ స్పందించాడు. ప్రకాష్ రాజ్ చాలా గొప్ప స్థాయి నటుడని తాను అనుకునేవాడని అన్నారు. కానీ ఒక మనిషిగా ఆయన అంతే దిగజారిపోయారని విమర్శించారు. ఆయన ఏం తింటారో తనకు తెలియదన్న కామాఖ్య అది నాకు అవసరం కూడా లేదన్నారు. కానీ ఆయన మాటలు ఆయన ఏం తింటున్నారో ప్రతిబింబిస్తున్నాయని మండిపడ్డారు. మన ఆడబిడ్డల చేత బలవంతంగా బీఫ్ తినిపించి మత మార్పిడి చేస్తున్నారన్నది నిజమా కాదా? అది నిజమైతే ప్రకాష్ రాజ్ గారి మనస్సాక్షిని ప్రశ్నించారు. మతం మార్చడం కోసం ఒకరితో బలవంతంగా బీఫ్ తినిపించడాన్ని దేశంలోని నాగరిక సమాజం ఎప్పటికీ అంగీకరించదన్నారు. ఒకవేళ అనురాగ్ కశ్యప్ కోరుకుంటే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి పరిశోధనా పత్రాలను ఇంటికే పంపిస్తామన్నారు. मैंने 1500 आर्टिकल्स पढ़े हैं, 70-80 FIRs पढ़ी हैं, विक्टिम्स से मिला हूं और मैं सच बता रहा हूं, पिछले 1-1.5 साल में ऐसे कई दिन आए हैं जब मैं सो नहीं पाया हूं, जब भी विक्टिम से मिला हूं। और जो कोर्ट के जजमेंट्स हैं उसको भी पढ़ा हूं मैं, उनके ऑब्जर्वेशंस पढ़े हैं, तो ये तो सत्य घटनाएं हैं, समाज में हो रहा है। हम इससे अपने आंखों को बंद कर सकते हैं, उससे सत्य नहीं बदलेगा। मैं बार बार ये कह रहा हूं, समाज में ये बहुत बड़े पैमाने पे हो रहा है। పార్టీలకు అతీతంగా కేరళ స్టోరీ 2 సినిమాను మలయాళీలు వ్యతిరేకిస్తున్నారు. అవాస్తవాలను సినిమాలుగా ఎలా తెరకెక్కిస్తారని రాజకీయ పార్టీలతో పాటు విద్యార్థి ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ఈ సినిమాపై విమర్శలు గుప్పించారు. కేరళలో ప్రజలు గొడ్డు మాంసం తినాల్సి వస్తోందని, తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
మతపరంగా ప్రజల్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేరళ స్టోరీ అనే నకిలీ కథనాన్ని సంఘ్ పరివార్ శక్తులు ప్రచారం చేస్తున్నాయని, పరస్పర అంగీకారంతో జరిగే వివాహాలకు మతం రంగు పులుముతున్నారని విమర్శిస్తున్నారు. మత ఘర్షణలు లేని అన్ని మతాల వారు పరస్పర గౌరవంతో జీవించే కేరళను శత్రువుగా చూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో శాంతికి భంగం కలిగించాలని చూసే ఈ శక్తులే నిజమైన శత్రువులంటున్నారు స్థానికులు. సిపిఎం యువజన విభాగం డివైఎఫ్ఐ, స్టూడెంట్ వింగ్ ఎస్ఎఫ్ఐ కేరళ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. తిరువనంతపురంలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించారు. పరోటా, గుడ్డు మాంసం కూరను వడ్డిస్తూ నిరసన వ్యక్తం చేశారు. కాసులే పరమావధిగా దర్శకులు సినిమాలు తీస్తున్నారా? కలెక్షన్స్ కోసం చరిత్రను వక్రీకరిస్తున్నారా? విడుదలకు ముందు సినిమా ఎంత వివాదాస్పదమైతే అంత హిట్ అవుతుంది అన్న ఫార్ములాను నమ్ముకుంటున్నారా? కశ్మీర్ ఫైల్స్, బెంగాల్ ఫైల్స్, ఉదయ్పూర్ ఫైల్స్, ఎమర్జెన్సీ, రజాకార్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలపై రచ్చరాజుకుంది. అసలు సినిమాల్లో చూపించేదంతా వాస్తవమేనా? కలెక్షన్ల కోసం దర్శకులు చరిత్రను వక్రీకరిస్తున్నారా? చరిత్రను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారా? వివాదమే సినిమాకు హిట్ ఫార్ములానా? ఏ సినిమా అయినా హిట్ కావాలంటే కథే కీలకం. ఆ తరువాత దర్శకుడు పనితీరు మీద ఫలితం ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత దర్శకులు కథని నమ్ముకోకుండా వివాదాలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. సినిమాలైన అనుకునేటప్పుడే వివాదాస్పద కథలను ఎంచుకుంటున్నారు. దాన్ని అస్త్రంగా మార్చుకుని కలెక్షన్లు రాబట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. టాలీవుడ్ దర్శకుల నుంచి బాలీవుడ్ దర్శకుల వరకు ఇప్పుడు ఇదే స్టైల్. వారు వీరు అనే తేడా ఏమీ లేదు. అన్ని సినిమా ఇండస్ట్రీల్లోనూ దర్శకులు ఇలాగే వ్యవహరిస్తున్నారు. ది కశ్మీర్ ఫైల్స్, బెంగాల్ ఫైల్స్, రజాకార్, ఎమర్జెన్సీ మూవీల్లో చూపించింది వాస్తవాలేనా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. కశ్మీర్ ఫైల్స్, కేరళ ఫైల్స్, ఉదయ్పూర్ ఫైల్స్ తరహాలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు రజాకార్ వచ్చింది. నిజాం కాలంలో రజాకార్ల చేతుల్లో హైదరాబాద్ రాష్ట్రంలోని సామాన్య ప్రజలపై జరిగిన అణచివేత, అవమానాలు, దౌర్జన్యాల నేపథ్యంలో సినిమా వచ్చింది. ఎన్నికల్లో దీన్ని ఉపయోగించుకోవాలని బీజేపీ ప్రయత్నించినా జనం మాత్రం నమ్మలేదు. సినిమా వచ్చిన తరువాత ప్రజలు 2 వర్గాలుగా విడిపోయారు. ఒకరు మత విద్వేషాలను పెంచే ప్రయత్నమని విమర్శలు చేస్తే, నిజాలు చెబితే తప్పేంటని మరొకరు వాదించారు. ఈ సినిమా వివాదంలోకి రాజకీయాలు కూడా వచ్చాయి. అసలు రాజకీయాల కోసమే ఈ సినిమా తీశారనే విమర్శలు రేగాయి. చరిత్ర తెలియని మూర్ఖులు మత విద్వేషాల కోసం ఈ సినిమా తీశారని రాజకీయ పార్టీలు మండిపడ్డాయి. ఇప్పటికే వచ్చిన కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ 1, బెంగాల్ ఫైల్స్ వంటి సినిమాలు భారతీయ జనతా పార్టీ ఎజెండాలో భాగంగా మారాయి. ఆ సినిమాల వెనుక బీజేపీ నేతలు ఉన్నారో లేదో ఎవరికీ తెలియదు. కానీ వాటికి బీజేపీ చేసిన ప్రమోషన్ అంతా ఇంత కాదు. స్వయంగా ప్రధాని మోదీ వాటి గురించి ఎన్నికల సభల్లో ప్రస్తావించారు. వాటిని బీజేపీ ఓన్ చేసుకుంటే బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న చోట నిషేధించారు. తమ భావజాలాన్ని ఆధారంగా చేసుకుని వివాదాస్పద అంశాలను ఆ పార్టీ నమ్మే కోణంలో తెరకెక్కించే ఫిల్మ్ మేకర్లకు బీజేపీ ప్రోత్సాహం ఇస్తోందనే అభిప్రాయాలు ఉన్నాయి. అదే సమయంలో 10-20 కోట్లతో వచ్చిన ఇలాంటి సినిమాలు 100 కోట్లు వసూలు చేస్తున్నాయి. కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ముందు ది కశ్మీర్ ఫైల్స్ విడుదలైంది. ఇప్పుడు కేరళ ఎన్నికల ముందు ది కేరళ స్టోరీ 2 విడుదలవుతోంది. రాజకీయ పార్టీలు చరిత్రను తమకు అనుకూలంగా మార్చుకుని సినిమాలు తీస్తున్నారు అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవాలను పక్కదారి పట్టించడం, 2 వర్గాల మధ్య వివాదాలు రెచ్చగొట్టడం, లేని వివాదాలు సృష్టిస్తున్నారు అన్న ఆరోపణలు వస్తున్నాయి. సినిమా కలెక్షన్లు, స్వార్థపూరిత రాజకీయాలు, ఒక వర్గం ఓట్ల కోసం ఇంత దిగుజారుతారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పాత కథలకు కొత్త కలరింగ్ ఇచ్చి లబ్ధి పొందుతున్నారని, అలాంటి కోవులోకే రజాకార్, కశ్మీర్ ఫైల్స్, బెంగాల్ ఫైల్స్, ఎమర్జెన్సీ సినిమాలు వస్తాయని అంటున్నారు. ఏ ఇండస్ట్రీ సినిమాలు తీసినా అందులో చరిత్రను దాచిపెడుతున్నారని, లేని వాటిని సృష్టించి ఉన్నట్లు దర్శకులు కొత్త కథలు అల్లుతున్నారు అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చరిత్ర మీదే కథ నడుపుతున్నా అందులో వాస్తవాలను వక్రీకరించి తమకు అనుకూలంగా మార్చేసుకుంటున్నారు. చరిత్రలోని అంశాలను టచ్ చేస్తూనే ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ సినిమాలు తీస్తున్నారు అన్న ఆరోపణలను మూటగట్టుకుంటున్నారు. కశ్మీర్ ఫైల్స్ మూవీలో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కశ్మీర్ పండిట్లపై జరిగిన దారుణాలను మాత్రమే చూపించారు. మరి ముస్లింపై జరుగుతున్న అత్యాచారాలు, దాడుల సంగతేంటి అన్న ప్రశ్నలొచ్చాయి. సినిమాలో జరిగిన వాస్తవాలను పక్కన పెట్టి ఒక రాజకీయ పార్టీ కోసమే పనిచేస్తున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. చరిత్రను పక్కదారి పట్టించి కాసుల కోసం కకృతి పడుతున్నారు అన్న విమర్శలు వస్తున్నాయి. ఏ ఇండస్ట్రీకి చెందిన దర్శకుడైనా చరిత్ర ఆధారంగా సినిమాలు తీసేటప్పుడు వాస్తవాలను చూపించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఒక వర్గం, ఒక రాజకీయ పార్టీ కోసం పనిచేయకుండా స్వతంత్రంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. చరిత్రకు కొత్త కలరింగ్ ఇవ్వకుండా ఉన్నది ఉన్నట్లు చూపిస్తే ప్రజలు ఆదరిస్తారని అంటున్నారు.